జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏడాది కాలంలోనే మేనిఫెస్టోను 90% అమలు చేసిన ఘనత వైసీపీ అధినేతదే అని తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని బీజీఆర్ హాస్పిటల్ ప్రాంగణంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు సూపర్ 6 పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నాడని అన్నారు. కలువాయి మండలంలో వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. జెమిని ఎలక్షన్ 2027 సంవత్సరంలో జరగనున్నట్లు నేదురుమల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కలువాయి మండల కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి, కలువాయి మండల అధ్యక్షురాలు లక్ష్మీదేవి, వైస్ ఎంపీపీ పెంచల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుకని ఎక్కడ మన పార్టీ నాయకులకి మన కార్యకర్తలకి అన్యాయం కానీ జరిగితే వెంకటగిరి నియోజకవర్గంలో నేను ముందుండి అది పోలీసులైనా రెవెన్యూ అయినా ముందుగా మంచి మాటగా కలెక్టర్తోనో ఎస్పీతోనో మాట్లాడటం, కుదరకపోతే వాళ్ళని కోర్టుకు లాగి మెడల్ వంచి నా కార్యకర్తలు కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అని వాళ్ళ తరఫున పోవడం జరిగింది. కలువాయి ఇచ్చిన పెద్దగా అట్లా గొడవలేం రాలా. నేనున్నాను కదా అట్టని చెప్పి బొమ్మని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరినీ పిలిచి 1 సంవత్సరం కాలం దాటింది. చంద్రబాబు చేసిన మోసాలు ప్రజలకు వివరించాలి అని ఇది ఈ క్యూఆర్ కోడ్ ఒకటి తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి దానిలో. కూటమి ప్రభుత్వం చెప్పిన మేనిఫెస్టో ఏమేమి ఇస్తారని చెప్పారు, ఎలా మోసం చేశారని. యాక్చువల్లీ పేరు కూడా చంద్రబాబు అంటే నాకు ఆయన పేరు మనం ఎందుకు పెట్టాలని నువ్వుకి బాబు అంతా కట్ చేసిన. 14 ఎలక్షన్ అప్పుడు జాబ్ కావాలంటే బాబు రావాలి, గుర్తుందా? అప్పుడంతా అందరికీ ఇదే మాట, జాబ్ కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చాడు, లోకేష్ బాబుకి జాబ్ ఇచ్చాడు, మంత్రి పదవి. ఈసారి అంటే వాళ్ళది మనం మార్చాం కానీ వాళ్ళది బాబు షూరిటీ మీ భవిష్యత్తు గ్యారంటీ. ఇది వాళ్ళ యాక్చువల్ నినాదం మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు. అంటే బాబు షూరిటీ ఇస్తున్నాడు, మీ భవిష్యత్తుకి గ్యారంటీ అని. మీ అని పెట్ల భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. ఎవరు భవిష్యత్తు? మనవాడు దేవాంశు. లోకేష్ చేస్తాడు ప్రతిసారి, ఈసారి మనవాడు దేవాంశు భవిష్యత్తు గ్యారంటీ. అదే చేసుకుంటా పోతా ఉంటాడు. కానీ ప్రజల్ని ఎలా మోసం చేశాడు, ప్రజలకు ఇచ్చిన హామీలేంటి, ఏ రోజైతే వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారో బీజేపీకి అవగాహన ఉంది, మోడీ గారికి అవగాహన వచ్చింది ఈయన మోసం చేస్తాడు అని. అది ఏ పరిస్థితుల్లో కూటమిగా కలిసి పోటీ చేశారో అది వేరే విషయం. ఇది మీరు అర్థం చేసుకోవాలా. అంటే ఒకసారి ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాడు ఆయన కలిసి. అందుకని మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు నా బొమ్మ వేయొద్దు, మా గుర్తు కమలం గుర్తు వేయొద్దు, ఆ రిలీజ్ చేసేటప్పుడు మా మనిషి కూడా ఎవరు ఉండరు అన్నాడు. చూసారో లేదు? తెలుగుదేశం జనసేన ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది ఆ రోజు ప్రెస్ ముందర కూడా. ఆ రోజే తెలుసు మోడీకి ఈయన మోసం చేస్తాడు అని. ఒకసారి చూస్తున్నాడు. సరే రిలీజ్ చేశారు. దాన్ని క్షుణ్ణంగా చదివి పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారు
దానికి సంబంధించిన లెక్కలు కూడా చెప్పాడు. నేను 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వివిధ రంగాల్లో ప్రజలు పడుతున్న కష్టాలు గుర్తించి దానికి అనుగుణంగా ఏ రంగంలో ఏ వర్గానికి ఎవరికి ఏమి ఇవ్వాలా అని దానికి అనుగుణంగా అమ్మఒడి కానీ నాడు నేడు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ ఫుల్ రీయింబర్స్మెంట్ కానీ రైతు భరోసా కానీ నేతన్న నేస్తం కానీ వాహన మిత్ర కానీ ఇలా అన్ని రంగాలకి అవసరాలు గుర్తి రైతు భరోసా మీ అవసరాలని గుర్తించి ఈ సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. ఓట్ల కోసం కాదు, కష్టాలు గుర్తించి ఇది కూడా మీకు అందజేస్తే దాన్ని ఎలా సద్వినియోగపరుచుకుంటారో మీకు తెలుసు అని. కష్టం అయినా కూడా కరోనా సమయంలో కూడా 19 మేలో వచ్చాడు పవర్లోకి. మోసం అనేది మటుకు ఏంది, ఈ వ్యాపారం ఇస్తలే డబ్బులు అనుకునిండ్రు, కానీ ఎప్పుడు మోసపోడే ఎప్పుడైనా మీరు అది గుర్తుపెట్టుకోలేకపోయినా మనము సరే జరిగిపోయింది. ఈరోజు మన రామ్ కుమార్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోయిన తడవ మనకు పోటీ చేసి మనం ఏదో కొంచెం ఓటమి పాలైనాము, మనందరం ఏమో బాగానే కృషి చేసినాము. కానీ జనాలు మటుకు పొరపాటున బాబుని నమ్మినారు. బాబునే కాదులే, ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు అట్నే ఉన్నాయి. 50 ఏళ్ళకే పెన్షను, ఇంటింటికి 2000, ఇంటింటికి 1500, ఇంటింటికి ఉచితంగా బస్సు, ఇవన్నీ నమ్మిండ్రు. ఈరోజు చూడండి, కలువాయి శేషమాలకు అన్ని స్టార్ట్ అయితే బస్ స్టాండ్ వరకు ఆడవాళ్ళు ఎవరైనా కనిపెడుతున్నారు అనేది ఒక మాట చెప్పండి. ఎవరైనా గుండె మీద చేసుకొని ఒక్కరు కూడా కనపడటంలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బ్యాంకులు చుట్టూ జనమే. ఇదిగా ప్రజలకి చెప్తూ వచ్చాం ఏ విధంగా ఉండబోతుంది పాలన అని. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి మీటింగ్లో కూడా చెప్పారు, అసాధ్యమైన హామీలు ఇస్తున్నారు, ఈ నెరవేర్చేదానికి ఏ విధంగా కూడా అవకాశం లేదు అని చెప్పి. మనం నమ్మల, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మల, చంద్రబాబు గారి మాటలు నమ్మాము. ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. మేము కూడా ఆ రోజు వాలంటరీ వ్యవస్థ, వాలంటీర్లకి అన్ని సభల్లో నేనైతే క్లియర్గా చెప్పాను, మిమ్మల్ని అయితే ఉంచేది లేనే లేదు చంద్రబాబు వస్తేను. ఒకవేళ వాలంటరీ వ్యవస్థ కొనసాగించినా కూడా మిమ్మల్ని అయితే ఉండేది, అందరం కష్టపడి పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలన్నమాట. ఈరోజు ఫస్ట్ మోసం అది. వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పి ఈరోజు అసలు వాలంటీర్లే ఏడుండారు, జగన్మోహన్ రెడ్డి గారే తీసేసినారు. అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు, వాలంటీర్ కొనసాగించే అవకాశమే లేదని చెప్పడం ఎంత దుర్మార్గం. ఈ ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం. అదేవిధంగా ఎన్ని హామీలు ఇచ్చారు, సుమారు 145 హామీలు ఇచ్చారు. వాళ్ళ మేనిఫెస్టో తీస్తే ఒక్కసారి ఈ క్యూఆర్ కోడ్ కొట్టుకున్నా కూడా వస్తుంది. దాంట్లో ఇప్పటికీ అమలు చేసింది నిక్కచ్చిగా చెప్పుకుంటే 2 హామీలు. 1 పెన్షన్ పెంచడం, 2 తల్లికి వందనం. 1.5 సంవత్సరం ఇంచుమించుగా అయిపోతుంటే ఈ 2 హామీలు తప్పితే ఏ హామీ అన్నా నెరవేర్చినామనని 17 మెడికల్ కాలేజీలు కట్టి మెడికల్ వైద్య విద్యని మనందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా అంతమంది డాక్టర్స్ని తెచ్చే విధంగా చూసాం. అది అన్నీ కూడా అవసరం లేదని చెప్పి కొన్ని కాలేజీలు మూసేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రాన్ని డెవలప్ చేసేదానికి పోర్టులు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అవి ఈరోజు కొనసాగిస్తూ మేము చేసామని చెప్పుకునే పరిస్థితి. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ పాలనలో మీరు ఏ విధంగా మోసపోయారనేది మీకు అర్థమవుతుంది. రెండోది, ఎన్ని ఫ్రీల్యాండ్ చేశాడు, ఎంతమందికి అసైన్ చేశాడు, ఈ భూములు వాటిని రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఎవరి ప్రమేయం అంటే నాయకుల ప్రమేయం లేకుండానే జరిగిన మంచి పని అది. మీరు ఎంఆర్ఓస్ పోకుండానే మీ చుక్కల భూమి ఉంటే మీరు తీసేసినారు. అదేవిధంగా 20 ఏళ్ళు పట్టా ఉన్నదానికి ఫ్రీ హోల్డ్ ఇచ్చారు. ఈ విధంగా ఎన్నో రెవెన్యూ పరంగా కూడా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. మనందరం కూడా ఇంకా బాగా చేస్తారని చెప్పి నమ్మాం. కానీ ఈరోజు చూస్తున్నాం 1 సంవత్సర కాలంలో కూడా ఏం జరిగింది,
ఎక్కడికి పోయినా కూడా ఏం జరిగింది అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు రామ్ కుమార్ రెడ్డి గారు అయితే ఎక్కడ మేము కనపడినా కూడా గట్టిగా బల్లబుద్ధి చెప్తున్నాడు. 2027 ఎలక్షన్లు వస్తాయి, 2027 ఎలక్షన్లు వస్తాయి, మీరు అందరూ కూడా కలిసి పనిచేసి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలా. మనం అదేవిధంగా మన నాయకుడు రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన పరిస్థితి మనందరికీ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.